నమస్కారం. సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నాలుగు లేబర్ కోడ్లు అమలును నిలిపివేసి రద్దు చేయాలి. ఏ రంగంలో పనిచేసే కార్మికుడికైనా ధరలకు అనుగుణంగా 26,000 కనీస వేతనం చెల్లించాలని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ వద్ద ధర్నా. లారీ ఓనర్స్ అసోసియేషన్ లోడింగ్ విషయంలో న్యాయం జరగాలి. కాకినాడ రూరల్ సర్పవరం పోలీస్ స్టేషన్ నుండి ఎస్పీ కార్యాలయం వరకు ప్లకార్డులు చేతబట్టి ఆందోళన నిర్వహించిన దాసరి శ్రీనివాస్. ఇక డీటెయిల్స్ చూస్తే, లేబర్ కోడ్ల అమలును నిలిపివేసి రద్దు చేయాలని, ఏ రంగంలో పనిచేసే కార్మికుడికైనా ధరలకు అనుగుణంగా 26,000 కనీస వేతనం చెల్లించాలని, రైతుల పంటలకు గిట్టుబాటు ధర చట్టం చేయాలని డిమాండ్ చేస్తూ కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ ఆందోళనలో సిఐటియు జిల్లా అధ్యక్షులు దువ్వా శేషబాబ్జీ, ఐఎఫ్టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జె వెంకటేశ్వర్లు, ఐఎఫ్టియుసి జిల్లా అధ్యక్షులు తాళ్ళూరి రాసు మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ల లాభాలను మరింత పెంచేందుకు, ఏ హక్కులు లేని కార్మికులను యాజమాన్యాలు దోచుకునేందుకు ఈ 4 లేబర్ కోడ్లు కరోనా సమయంలో గుట్టుచప్పుడు కాకుండా మోడీ ప్రభుత్వం తీసుకువచ్చిందని విమర్శించారు. ఆనాడు పార్లమెంట్లో వైసీపీ, టీడీపీ పార్లమెంట్ సభ్యులు వీటికి మద్దతు తెలియజేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఇవి అమల్లోకి వస్తే భారీ పరిశ్రమలు సైతం కార్మిక చట్టాల నుండి మినహాయించబడి వాటిలో పనిచేసే కార్మికులు తీవ్ర అన్యాయానికి గురవుతారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రాలు తమ బలప్రయోగంతో లేబర్ కోడ్లతో ఇష్టానుసారం మార్పులు చేసి కార్మికుల శ్రమను మరింత దోచుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అవకాశాలు కల్పించిందన్నారు. 500 లోపు కార్మికులు ఉండే పరిశ్రమల్లో సేఫ్టీ అధికారి ఉండాల్సిన అవసరం లేదని, అంబులెన్స్ కూడా తొలగించుకోవచ్చుననే ప్రమాదకర నిర్ణయాలు ఈ లేబర్ కోడ్లలో ఉన్నాయని తెలిపారు. యాజమాన్యాలు కనీస వేతనాలు, పీఎఫ్, ఈఎస్ఐ లాంటి ప్రాథమిక చట్టాలను అమలు చేయకపోయినా వాటిపై విధించే శిక్షలను ఈ లేబర్ కోడ్లలో తొలగించి దేశ కార్మిక వర్గాన్ని ఏ హక్కులు లేని బానిసలుగా మారుస్తున్నారని, దీనికి వ్యతిరేకంగా సంఘాలతో నిమిత్తం లేకుండా కార్మికులందరూ ఐక్య పోరాటాలు నిర్వహించడానికి సిద్ధపడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జాతీయ ఉపాధ్యక్షురాలు జి బేబీ రాణి, జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల్ రాజ్ కుమార్, కోశాధికారి మలకా రమణ, ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రమల పద్మ, వర్కింగ్ కమిటీ సభ్యులు మేడిశెట్టి వెంకటరమణ, టి రాసా, మెడికల్ రిప్రజెంటేటివ్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చివకుల వెంకట్రావు, రాష్ట్ర కోశాధికారి దుంపల ప్రసాద్, ఆఫీస్ కార్యదర్శి రాణి, అజయ్ కుమార్, పాసుబాబు, చంద్రరావు, త్రిమూర్తులు, మెస్ వర్కర్స్ యూనియన్ కార్యదర్శి ఏడుకొండలు, సాల్మన్ రాజు, విజయ్, ఐఎఫ్టియు జిల్లా సహాయ కార్యదర్శి గుబ్బల ఆదినారాయణ, గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు రాఘవులు, యేసు, బాలరాజు, దుర్గారావు, నాగేశ్వరరావు, ఏఐసియుటి నాయకులు నర్సరాజు తదితరులు పాల్గొన్నారు. రైతు సంఘాల ఐక్యత, కేంద్ర కార్మిక సంఘాలు, రైతు సంఘాల ఐక్యత. రద్దు చేయాలి 4 లేబర్ కోడ్లను. రైతుల పంటలకు గిట్టుబాటు ధర, రైతుల పంటలకు గిట్టుబాటు ధర 26,000 రూపాయలు, కనీస వేతనం 26,000 రూపాయలు. కార్మిక వర్గం భారతదేశంలోని అనేక పరిశ్రమల్లో దీర్ఘకాలం పాటు అనేక పోరాటాలు చేసుకుంటూ వచ్చింది. ఆ పోరాటాల ఫలితంగా కార్మిక వర్గానికి కొన్ని చట్టాలు వచ్చినాయి. ఐడి యాక్టు, ట్రేడ్ యూనియన్ యాక్టు వగేరా వగేరా అనేక చట్టాలు వచ్చినాయి. ఇవి బ్రిటిష్ వాళ్ళ కాలం నుంచి కూడా ఒకటి సంపాదించుకున్న చట్టాలు. ఈరోజు నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చి ఆ చట్టాలన్నీ రద్దు చేస్తున్నాడు. 4 కోడ్స్ అనేటువంటివి తీసుకుని వస్తున్నాడు. ఆ బ్రిటిష్ వాడి కంటే ఈ బీజేపీ వరస్ట్గా తయారైంది. వాళ్ళు కనీసం కొన్ని చట్టాలు ఇచ్చారు, వీళ్ళు ఉన్న చట్టాలు కూడా తీసేస్తూ ఉన్నారు. ఈ లేబర్ కోడ్స్ చాలా అభ్యంతరకరం. ఉదాహరణకి 50 మంది కార్మికులు లోపు కానీ ఉన్నట్టయితే క్రష్ ఉండదు, అంటే బిడ్డ తల్లులకి ఎటువంటి సౌకర్యం ఉండదు. 100 మంది కార్మికులు లోపు ఉన్నట్టయితే అక్కడ ఏమీ కూడా క్యాంటీన్ సౌకర్యం ఉండదు. 500 మంది కార్మికులు
లోపు ఉన్నట్టయితే ఫైర్ ఆఫీసర్లు 500 మంది లోపు ఉన్నట్టయితే సేఫ్టీ ఆఫీసర్ అవసరం లేదు. అంటే ఒకటి తీసుకుంటూ పోతూ ఉన్నారు. ఇది చాలా నష్టం. ఇది అందుకని ఈ కోర్సుకు వ్యతిరేకంగా మేము ఫైట్లో దిగాం. కేంద్ర ప్రభుత్వానికి చెప్పదలుచుకుంటుంటే మీరు ఈ కోర్సు అమల్లోకి తీసుకొస్తే అవసరం అనుకుంటే మేము జైలుకి పోవడానికైనా సరే సిద్ధం. అలాంటి పోరాటానికి సిద్ధపడతామని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి తీవ్రమైనటువంటి హెచ్చరిక చేస్తా ఉన్నాం. జాగ్రత్త. ఈరోజు రైతు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా కలెక్టరేట్ దగ్గర మరి కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఇవాళ ధర్నా చేయడం జరుగుతుంది. మరి ఎప్పుడే మరి లాక్డౌన్ టైంలో, కరోనా టైంలో మరి తప్పుడుగా మరి చట్టాలు చేసి, నల్ల చట్టాలు చేసి మరి ఆ రోజే విడుదల చేయడం జరిగింది. కానీ 4 చట్టాలు అమలు పరుచుకుంటూ 44 చట్టాలకి 40 చట్టాలు మరి వెనక్కి తీసుకుని దీన్ని అమలు చేయాలని చెప్పేసి, మరి 4 కోట్లు అమలు చేయాలని చెప్పేసి, మీరు రద్దు చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చూస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఎన్ని మరి దిగజారి పనులు చేసినా మరి మొన్ననే కూటమి ద్వారా ఇవాళ కేంద్ర ప్రభుత్వం నెగ్గింది. కేంద్ర ప్రభుత్వం కూటమి కూడా చాలా సరైనటువంటి రీతిలో మరి ప్రభుత్వాన్ని నడపట్లేదు. కాబట్టి ప్రజలందరూ కూడా చూస్తారు, కార్మికులు చూస్తారు, రైతులు చూస్తారు, ఉద్యోగస్తులు చూస్తున్నారు. కానీ ప్రభుత్వం వచ్చి 8 నెలలు అయినా సరే ఈ వాళ్ళకు కూడా ఇప్పటికి కూడా మరి ప్రజలకు కానీ, కార్మికులకు కానీ, రైతులకు కానీ ఎటువంటి మరి సంక్షేమాలు కానీ చేయలేదు. కాబట్టి ఇది రద్దు చేయడం కానీ జరిగితే మాత్రం లేబర్ కోడ్లు తప్పకుండా దేశవ్యాప్తంగా మరి శాంతి సమ్మెతో అంతా కూడా మరి రోడ్డుపైకి వచ్చి మరి ధర్నాలు, సత్యాగ్రహాలు చేసుకుంటూ కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో, రైతు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో తప్పకుండా దీన్ని వ్యతిరేకిస్తామని చెప్పేసి, దీన్ని తప్పకుండా మరి అమలు చేయడం ఆపాలని చెప్పేసి కోరుకుంటూ కేంద్ర కార్మిక సంఘాల తరఫున హెచ్చరించడం జరిగింది. నా పేరు తాళ్ళూరు రాజు, జిల్లా ఎన్టీసీ అధ్యక్షులు, అలాగే ఏపీ తెలంగాణ ఆర్గనైజ్ సెక్రటరీ. ప్రపంచ బ్యాంక్ ఆదేశాలతో 1991లో నూతన ఆర్థిక పారిశ్రామిక విధానాలని ఈ ప్రభుత్వాలు తీసుకొచ్చాయి. వాటి దుష్ఫలితమే నేడు లేబర్ కోడ్లు తీసుకురావడానికి ఒక మార్గం అని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం. ఆనాటి నుంచి కూడా ఈ నూతన ఆర్థిక విధానాలని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం, సంస్కరణల్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఈ సంస్కరణలు ఇవన్నీ కూడా కార్మిక వర్గాన్ని, వాళ్ళ శ్రమను, వాళ్ళ వేతనాల్ని, వాళ్ళ హక్కుల్ని కాలరాయడానికి పెట్టుబడిదారులు ప్రభుత్వాల ద్వారా ఈ విధానాలను అమలు చేయించుకుంటా ఉన్నాయి. ఈ విధానాలను మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఏదైతే లేబర్ కోడ్లు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి తెస్తామంటున్నారో ఇది అమల్లోకి తేవడం అంటే కార్మికుల్ని పెట్టుబడిదారులకు కట్టు బానిసలు చేయడం తప్ప మరొకటి కాదు. మీరు కార్మిక వర్గం తరపున, ప్రజల తరపున పనిచేస్తున్నారా, లేకపోతే కార్పొరేట్ వర్గాల తరపున, పెట్టుబడిదారుల తరపున, అంబానీ అదానీల కోసం పనిచేస్తున్నారని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మీ కార్మిక వర్గ వ్యతిరేక విధానాలని ఆపకపోతే మేము మా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం. చాలా కాలం నుంచి హెచ్చరిస్తా ఉన్నాం. ఇప్పటికే ప్రభుత్వ రంగాన్ని ప్రైవేట్ పరం చేస్తా ఉన్నారు. రైల్వేలు ప్రైవేట్ పరం, బిఎస్ఎన్ఎల్ ప్రైవేట్ పరం, బ్యాంకింగ్ ప్రైవేట్ పరం, ఎల్ఐసి ప్రైవేట్ పరం, అదేవిధంగా విద్యుత్తు, అణువిద్యుత్తు, విమానయానం, అంతరిక్షయానం అన్నీ కూడా ప్రైవేట్ పరం చేస్తూ ఈరోజు దేశాన్ని లూటు చేసుకోవడానికి విదేశీ బహుళజాతి కంపెనీలకి, స్వదేశీ పెట్టుబడిదారులకి, అంబానీలకి, అదానీలకి మీరు అప్పచెప్తున్నారు. ఈ విధానాలు మారకపోతే తీవ్రమైన పరిణామాలు ఉంటాయని మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఈ విధానాలకు వ్యతిరేకంగా ఈ కోడ్లు రద్దయ్యే వరకు కూడా కేంద్ర కార్మిక సంఘాలు వీరోచితంగా పోరాడతాయని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. ఏపీ స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కాకినాడ శాఖ ఆధ్వర్యంలో సభ్యులకు అందజేస్తున్న లైఫ్ టైం సర్టిఫికెట్స్ అందజేతలు రాష్ట్రంలో ప్రథమ స్థానంలో ఉందని ఏపీ స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కాకినాడ శాఖ అధ్యక్షులు కె పద్మనాభం తెలిపారు. బుధవారం స్థానిక పెన్షనర్ భవనంలో సెక్రటరీ టి నోకరాసం, ట్రెజరర్ శేషగిరిల అధ్యక్షతన నెలవారీ సంఘ సభ్యుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రెసిడెంట్ పద్మనాభం మాట్లాడుతూ సంఘం పటిష్టతకు సభ్యులు అందిస్తున్న సహాయ సహకారాలు అభినందనీయమని అన్నారు. భవిష్యత్తులో మరింత ప్రగతి, పురోభివృద్ధి సాధించే దిశగా కృషి చేయాలని కోరారు. సంఘ ప్రధాన కార్యదర్శి టి నోకరాసం సంఘ సభ్యుల సంక్షేమంతో పాటు ప్రభుత్వం నుండి పొందే రాయితీలకు సంబంధించిన అంశాలతో పాటు లైఫ్ సర్టిఫికేట్ల జారీ, ఇన్కమ్ ట్యాక్స్ చెల్లింపులు తదితర అంశాలపై సంఘ సభ్యులకు అవగాహన కల్పించారు.
కోశాధికారి శేషగిరి మాట్లాడుతూ మన కోసం చందాదారులు బకాయి పడిన 2వ వాయిదా సొమ్ము చెల్లించి సంఘ అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సూర్య గ్లోబల్ ఆసుపత్రి ఆర్థోపెడిక్ డాక్టర్ టిఎస్ఎస్ దక్షిణామూర్తి ఆధ్వర్యంలో సంఘ సభ్యుల ఆరోగ్యపరమైన వయస్సు రీత్యా సంభవించే ఎముకల అరుగుదల, మోకాళ్ళ నొప్పులు వంటి అంశాలపై తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పొందవలసిన వైద్యంపై అవగాహన కార్యక్రమం చేపట్టారు. రానున్న మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రత్యేక కార్యక్రమాలు సంఘ సభ్యుల సారథ్యంలో పెన్షనర్స్ భవనం నందు నిర్వహించడం జరుగుతుందని, అదే రోజున మార్చి నెలవారీ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు ప్రెసిడెంట్ కె పద్మనాభం తెలిపారు. ఈ కార్యక్రమంలో మూర్తి, నిత్యానందరావు, భాస్కర్ రావు, విశ్వేశ్వరరావు, త్రిమూర్తులు తదితరులు పాల్గొన్నారు. పెన్షన్ భవనం నందు నెలవారీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యంగా పెన్షనర్ సంబంధించిన విషయాలన్నీ కూడా చర్చించుకోవడం జరిగింది. మరి ముఖ్యంగా మా సంఘ అధ్యక్షులైనటువంటి శ్రీ కె పద్మనాభం గారు 4 నెలలు అమెరికా వెళ్ళి వారి పిల్లలతో సహవాసం చేసి అక్కడ అన్ని కార్యక్రమం నిర్వహించుకొని సురక్షితంగా కార్యాలయంలోకి వచ్చి నిన్న సంఘ అధ్యక్ష బాధ్యతలు శ్రీ ఎన్ వెంకట్రావు గారి దగ్గర నుంచి తీసుకొని ఆయన దైనందిన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మరి ఈ సంఘం పటిష్టంగా ఉందంటే ఇక్కడ అందరూ కూడా సహకరిస్తున్నారు. అట్లాగనే ఇన్నాళ్ళు కూడా వెంకట్రావు గారు, ఈ 4 నెలలు కూడా వెంకట్రావు గారు చాలా పకడ్బందీగా ఈ కార్యక్రమం నిర్వహించారు. ఇక్కడి నుంచి పద్మనాభం గారు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సంఘ అభివృద్ధి కార్యక్రమాలు కానీ, సంఘ విస్తరణ కార్యక్రమాలు కానీ, సంఘ సమస్యలు ఉంటే పరిష్కరించడానికి ఆయన ఈరోజు కోరుకున్నారు. మరి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఏం చేయాలంటే ఆయన వేరే ఆర్గనైజేషన్లో కూడా పెద్ద అనుభవజ్ఞులు కాబట్టి అందరి సమస్యలు తెలుసు. ఆ సమస్యల పరిష్కరణ కొరకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇస్తున్నారు. ఆ విధంగా వారందరూ కూడా పద్మనాభం గారికి ఏదైతే మా స్టాఫ్ ఉందో మేమందరం కూడా ఎగ్జిక్యూటివ్ మెంబర్లు కానీ ఎట్లాగైనా ఆఫీస్ బ్యారర్స్ కానీ అందరూ కూడా పూర్తిగా సహకరించి మా సంఘ అభివృద్ధికి ప్రయత్నించడమే కాకుండా మా సంఘ సభ్యుల సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించడానికి అదే కాకుండా గవర్నమెంట్ మరి ఏవైతే మాకు జూ ఉన్నారో ఆ జూస్ అన్ని వివరించడం కోసం, జూస్ అన్ని మన పరిష్కరించడం కోసం ప్రభుత్వాన్ని కూడా మేము రాష్ట్ర అధ్యక్షుడు శాస్త్రి గారు కూడా వినడం జరిగింది. అదేవిధంగా మా సంఘ సభ్యుల కోసం, సంఘ సంక్షేమం కోసం అందరూ పాల్గొడతామని తెలియపరుచుకుంటాం. ఐఎమ్ మోకరాజు, జనరల్ సెక్రటరీ ఆఫ్ ది శాస్త్ర ఆర్గనైజేషన్. ఇటీవలనే నేను యుఎస్ఏ నుంచి రావడం జరిగింది. మరి నిన్ననే ఈ సంఘ బాధ్యతను నేను తీసుకోవడం జరిగింది. మరి ఈరోజు నుంచి కూడా ఈ నెలాఖరు వరకు కూడా మన లైఫ్ సర్టిఫికేట్స్ కార్యక్రమం ముమ్మరంగా ఉంటుందనే ఉద్దేశంతో మేము ఎవరిని కూడా ఒక సెలబ్రిటీని పిలవకుండా ఒక డాక్టర్ గారు దక్షిణామూర్తి గారిని ఆర్థోపెడిక్ వారిని ఈ సూర్య గ్లోబల్ హాస్పిటల్ నుంచి పిలవడం జరిగింది. వారి యొక్క అమూల్యమైన సలహాలు, సందేహాలు, జీవనశైలి గురించి చెప్పడం జరిగింది. మరి నేను లేని టైంలో శాస్త్రి గారు కానివ్వండి, లేకపోతే సరోజీ కానివ్వండి, లేకపోతే మన నోకరాజు గారు, మన వెంకటరావు గారు అంతా కూడా చాలా పూర్తి సహాయ సహకారాలతో ఇక్కడ ఈ సంఘాభివృద్ధి కృషి చేశారు. అదేవిధంగా ముందు కూడా దీన్ని చేయాలనే అభిలాషతోటి ఈ రోజు నుంచి కూడా మా కార్యవర్గ సభ్యులందరూ కూడా ఉత్తేజపరిచి వచ్చే నెల మార్చి 8వ తారీఖుని ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే కాబట్టి ఆ రోజు ఒక మంచి కార్యక్రమం చేయాల్సి ఉద్దేశంతో మహిళా బంధువులందరూ కూడా ఇక్కడ కోవడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్రం మొత్తం మీద ఈ లైఫ్ సర్టిఫికేట్స్ అన్నది కూడా ఇంచుమించు ఈ నెలాఖరు ఒక నెలలోనే 2500 మంది చేయడం జరిగింది. మరి దానికి మాకున్నటువంటి మహిళా పెన్షన్స్ అందరూ కూడా పూర్తి సహాయ సహకారం చేసి వారికి మరొకసారి సభాపూర్వకంగా ఈ పత్రికాపూర్వకంగా మీకు అందరికి కూడా అభినందన తెలియపరుచుకుంటూ, మరి మీరు లేని టైంలో మిత్రులందరూ కూడా చాలామంది ఇక్కడ ఈ సంఘ అభివృద్ధికి చేసినట్టు వారికి కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియపరిచి సెలవు.